హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. సగ్గుబియ్యం, పెసరపప్పు యాడ్ చేసి ఎప్పుడైనా జంతికలు ట్రై చేశారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా వస్తాయండి జంతికలనింది. అస్సలు ఆయిల్ కూడా పీల్చుకోదు. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదోటి స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి. అలానే స్కూలుకి కూడా స్నాక్స్ పెడుతూ ఉండాలి కదా! మనం ఇలా చేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కాకపోతే పిల్లలు వారం రోజులకి అవగొట్టేస్తారండి. అంత వస్తాయి టేస్ట్ అయితే. బయట కొనుక్కునే స్నాక్స్ ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్‌నే ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారండి. అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. మనమే కొంచెం ఓపికతో ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇంక లేట్ చేయకుండా జంతికల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్‌లో పెట్టుకుని దానిలోకి హాఫ్ కప్ వరకు పెద్ద సగ్గుబియ్యం యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 50% ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఏ కప్‌తో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్‌తో హాఫ్ కప్ వరకు పెసరపప్పును కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగే పెసరపప్పు వేసేస్తే అవి త్వరగా వేగిపోతాయండి. సగ్గుబియ్యం వేగడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు సగ్గుబియ్యం యాడ్ చేసుకొని అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి మనం టేస్ట్ చేస్తే కరకరలాడాలండి. తర్వాత చల్లారాక ఇలా మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పళ్ళెంలోకి ఇలా పౌడర్‌ని జల్లెడ పట్టుకోవాలండి. అలాగే వేసేయకూడదు. తర్వాత అదే పిండిలోకి ఇలా 2 కప్పుల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న సగ్గుబియ్యం, పెసరపప్పు 2 కలిపి 1 కప్ అండి. అవి 2 1 కప్ తీసుకుంటే దానికి డబల్‌గా బియ్యం పిండి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దానితో పాటే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో వాము, దానితో పాటే 2 స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలండి. ఇలా నువ్వులు యాడ్ చేయడం వల్ల జంతికలనింది మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. జంతికలు తినేటప్పుడు నువ్వులు తగిలి కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. టేస్ట్ కూడా. తర్వాత వీటన్నింటిని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి 3-4 స్పూన్స్ వరకు బాగా మరుగుతున్న ఆయిల్‌ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల జంతికలనింది మరింత గుల్లగా వస్తాయండి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్‌తో బాగా కలుపుకుని తర్వాత ఆ పిండికి ఆయిల్ పట్టేలాగా చేత్తో బాగా కలుపుకొని దానిలోకి వేడివేడిగా మరుగుతున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని కొంచెం తడి పొడిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత పిండిని ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పిండి అనేది బాగా ఉక్కుతుందండి. పిండి బాగా ఉక్కితే జంతికల టేస్ట్ బావుంటుంది. చాలా గుల్లగా కూడా వస్తాయి. పావుగంట తర్వాతండి పిండి అనేది కొంచెం మనకి నానుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని రోల్‌లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా జంతికల గొట్టంలో యాడ్ చేసుకోవాలి. పిండి యాడ్ చేసే ముందే జంతికల గొట్టానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ అయినా లేదా ఒక కవర్ అయినా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్ని చిన్ని జంతికలు పేపర్ మీద యాడ్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత జంతికల్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా తీసుకొని ఇలా ఆయిల్‌లో వేసుకోవడమే. మీరు ఎలా అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా ఆయిల్‌లో అన్న జంతికల్లో వేసుకోవచ్చు. లేదా స్ట్రైనర్ మీద వేసి జంతికలను జాగ్రత్తగా ఆయిల్‌లో కూడా వదులుకోవచ్చు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీడియంలో పెట్టుకుని జంతికలను జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్ని జంతికలు మాత్రమే పేపర్ మీద యాడ్ చేసుకుని రిమైనింగ్ పిండి మీద మూత పెట్టేసుకోవాలండి. పిండి డ్రై అయిపోతే కనుక జంతికలు అనేది విరిగిపోయినట్టుగా వచ్చేస్తాయి. బాగుండదు టేస్ట్. జంతికలు వేసిన తర్వాత లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేస్తే ముక్కలైపోతాయి. ఈ వీడియో మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని జాగ్రత్తగా తీసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి. రెడీ అయిపోయాయి జంతికలు. టేస్ట్ అయితే భలే వచ్చాయండి. అస్సలు ఆయిల్ పీల్చలేదు. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.